అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి కిషోర్ కుమార్. వికాస్ స్కూల్లో మా పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు చదువుతున్నారు. పెద్ద పాప దాసరి అఖిల 9th క్లాస్, చిన్న పాప దాసరి కీర్తన 7th క్లాస్. అయితే గతంలో వాళ్ళు వేరే స్కూల్లో జాయిన్ అయ్యారు, చదివించాము. అయితే చాలా వీక్గా ఉండేవాళ్ళు. ఎంత వీక్ అంటే చాలా వీక్గా ఉండేవాళ్ళు. అయితే వికాస్లో జాయిన్ చేసిన తర్వాత మా పెద్దమ్మాయి చాలా ఫస్ట్లో అంటే చదువులో చాలా వెనకబడిన పిల్ల. ఇందులోకి వచ్చిన తర్వాత ఒక 10 days చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత మేము ఇట్లా ప్రిన్సిపల్ గారి దగ్గరికి తీసుకెళ్తే సారు కౌన్సిలింగ్ ఇచ్చారు పిల్లకి. అమ్మాయి ఆ కౌన్సిలింగ్ తర్వాత ఒకే మాట అన్నాడు ప్రిన్సిపల్ గారు, నీకు మార్కులు ఎన్ని తక్కువ వచ్చినా ఇబ్బంది లేదమ్మా, నువ్వు చక్కగా స్కూల్కి రా, 1 మార్కు వచ్చినా పర్లేదు, 10 మార్కులు వచ్చినా పర్లేదు, నువ్వు టెన్షన్ పడొద్దు, చక్కగా చదువుకో అని చెప్పేసి సార్ ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తనలో చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా చాలాసార్లు నాకు తెలిసి ఇప్పుడు ఒక 4 సార్లు 5 సార్లు 9th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తీసుకుంది. ఫస్ట్ ర్యాంక్ ప్రతి మంత్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఆ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తీసుకుంది. నేను ఇంతవరకు ఆ అమ్మాయి చదువుకున్న చాలా స్కూల్లో చదువుకొని వచ్చింది, కానీ ఏ స్కూల్లో కూడా ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ అనేది తీసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. అది ఒక్క వికాస్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ టీచర్లు వాళ్ళు ఇచ్చే మాకు మంచి రెస్పాన్సిబిలిటీగా చక్కగా ప్రతి విషయం చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అలానే పీటీ సార్ గారు ఉన్నారు. ఆ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత పిల్లల్ని రోడ్డు దాటించే విధానం కానీ, ఆ ప్రతి పిల్లలను కూడా మంచి కేరింగ్తో చక్కగా చేసే విధానం కానీ, అలానే ప్రతి టీచర్ కూడా ఇప్పుడున్న ఎన్ని సబ్జెక్టులు అయితే బోధిస్తున్నారో ఆ టీచర్లు ఈ పిల్లలు కనుక ఆ సబ్జెక్టులో వీక్గా ఉంటే వెంటనే తల్లిదండ్రులకి మాకు తెలియజేయటం, మీ పిల్లలు ఇలా వీక్గా ఉన్నారు కదండి, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఈ టైంకి లేపండి, ఈ టైంకి చదివించండి అని వాళ్ళకు కూడా ఒక స్టడీ విధానం మాకు తెలియజేయటం. మేము ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా మాకు పిల్లల పట్ల మేము కేరింగ్గా ఉండే విధంగా వాళ్ళు మంచి హెల్ప్ తీసుకుంటున్నారు. అలానే చిల్డ్రన్స్ చాలా డ్రెస్ కోడ్ మంచిగా ఇచ్చారండి. చాలా బాగుంది. పిల్లలు ఉదయం పూట డ్రెస్ వేసుకొని నీట్గా, ఒకవేళ మేము స్కూల్ టైం మేము మర్చిపోయినా కూడా మా సెల్ ఫోన్లో వాళ్ళు అలారాలు పెట్టుకొని మరి స్కూల్కి వెళ్ళటం. 7:30 అయిపోయింది, ఇంకో 10 minutes తర్వాత 7:40 అయిపోయింది, 7:50 కల్లా మమ్మల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టాలి డాడీ అని చెప్పేసి ఒక మంచి వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా చక్కగా బాగుంటున్నారు. అలానే ప్రిన్సిపాల్ గారు కానీ, హెడ్ మాస్టర్ గారు కానీ చక్కగా పిల్లలు వచ్చే వరకు కూడా అక్కడ బయట నుంచొని పిల్లలు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ చాలా చక్కగా వ్యవహరించడం, చాలా చక్కగా మాట్లాడటం, వాళ్ళని ప్రోత్సహించడం చాలా బాగుంది. ఇంకా చాలా చెప్పుకోవచ్చండి ఈ విషయాల్లో. మాకు బాగా ఈ వికాస్ స్కూల్లో బాగా మాకు నచ్చిన విషయం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ సార్. ఈ పేరెంట్స్ మీటింగ్స్లో పిల్లల విషయంలో పిల్లలు 1 month ఎలా చదువుతున్నారు, ఈ మంత్లో వాళ్ళ స్కోర్ ఎలా ఉంది, ఈ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ అల్లరి చేస్తున్నారా లేకపోతే చదువుతున్నారా, వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఇప్పుడు L1లో ఉంటే L2లోకి నెక్స్ట్ ప్రమోట్ చేయటం, అంటే ఎలా అంటే రావాలంటే ఇప్పుడు ఇన్ని మార్కులు వచ్చినాయి కదా, ఇంకొక గ్రేస్, అలా ఇప్పటి వరకు కూడా మా పిల్లల్ని చక్కగా ఒక మంచి స్టడీ విధానాన్ని మాకు తెలియజేయటం కానీ, పిల్లలకు తెలియజేయటం కానీ చాలా మంచిగా చెప్తున్నారు. అందును బట్టి చాలా థ్యాంక్స్ వికాస్ స్కూల్కి. దయచేసి ఈ స్కూల్ విషయంలో మేమైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాం, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు కూడా మంచి డెవలప్మెంట్లో ఉన్నారు. అందును బట్టి వికాస్ స్కూల్కి, అందులో ఉన్న యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.